హాయ్, నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి, గోల్డ్ హాస్పిటల్, గుంటూరు మరియు హైదరాబాద్. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ పెరిఫరల్ న్యూరోపతి. దాని యొక్క కాంప్లికేషన్స్ ఏంటి, లక్షణాలు ఎట్లా ఉంటాయి, దాని నుంచి తప్పించుకోవటం ఎట్లా. చాలా మంది లోపల అరికాళ్ళు కానీ చేతులు కానీ మొద్దుబారిపోయినట్లుగా, సూదులు పెట్టి గుచ్చినట్లుగా, తిమ్మిర్లు, మంటలు, చురుకులుగా ఉండటం మనం చూస్తానే ఉంటాము. చాలా మంది మనతో ఇంట్లో వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా చాలా మంది అంటానే ఉంటారు. దీనిలో ఉన్న ఒక మొట్టమొదటి అపోహ ఏంటంటే ఇది షుగర్ ఉన్న వాళ్ళలోనే వస్తుందనేది ఒక అపోహ. షుగర్ లేని వాళ్ళలో కూడా చాలా మందిలో వస్తానే ఉంటది. దీంతో పాటు దీని వెనకమాల కారణాలు ఏంటి అని గనక మనం లోపలికి వెళ్లి తెలుసుకుంటే మాత్రమే దీన్ని మనం ఆపగలము. ఈవెన్ కొద్ది మందిలో ఆపలేకపోయినప్పటికీ కూడా జబ్బుని మరీ పెరగకుండా చేయగలము. అలాగే దీని వలన వచ్చే వేరే వేరే సైడ్ ఎఫెక్ట్లు జోలికి పేషెంట్లకు రాకుండా మనం కొంత కంట్రోల్ చేయగలం. పెరిఫరల్ న్యూరోపతి అనేది చేతులకు గాని, కాళ్ళకు గాని, ఈవెన్ శరీరంలో కొన్నిసార్లు ఏ భాగానికైనా సరే చురుకులు, తిమ్మిరి, మొద్దుబారిపోయినట్లుగా, ఒక రకమైన లేని స్పర్శ ఉన్నట్లుగా, ఉన్న స్పర్శ ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ ఉన్నట్లుగా, లేని ఉండటంతో పాటుగా ఉన్నది ఆకారం మారినట్లుగా కూడా అనిపిస్తా ఉంటది. పెరిఫరల్ న్యూరోపతి లోపల చాలా రకాలు ఉంటాయి. స్మాల్ ఫైబర్, లార్జ్ ఫైబర్, డయాబెటిక్, క్రాంకెల్, కంప్రెసివ్, టాక్సిక్, హిప్పోకాంపల్, రాడిక్యులర్, డ్రగ్ ఇండ్యూస్డ్, ప్రాక్సిమల్, డిస్టల్. దీనిలో కొన్ని జన్యుపరమైన కారణాలు ఉంటాయి, కొన్ని రకాల మందులు వాడటం ద్వారా వచ్చేవి ఉంటాయి, కొన్ని రకాలు పక్షవాతం ద్వారా, మెడ దగ్గర నరాలు ఏదైనా పాడైపోవడం ద్వారా, ఒత్తుకుపోవడం ద్వారా, నరాలకు కొంత వాపులాగా రావడం ద్వారా వచ్చేవి ఉంటాయి. కొన్నిసార్లు నరం మీద ఉండే పల్చటి పొర, మైలిన్ షీత్ అంటారు, అది దెబ్బతింటం ద్వారా కూడా వచ్చే రకాలు కూడా ఉంటాయి. ఈ పెరిఫరల్ న్యూరోపతి అనేది ఒక ఎప్పుడూ సింగిల్ జబ్బులాగా ఉండదు. చాలా మందిలో దీనికి వేరే రకాలైన ఇబ్బందులు కూడా కలిసే ఉంటాయి. కొద్ది మందిలో పెరిఫరల్ న్యూరోపతితో పాటుగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండొచ్చు, కొద్ది మందిలో పెరిఫరల్ న్యూరోపతితో పాటుగా వాస్కులర్ కాంప్రమైజేషన్ ఉండొచ్చు, కొద్ది మందిలో పెరిఫరల్ న్యూరోపతితో పాటుగా పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ కూడా ఉండవచ్చు. అలాంటప్పుడు మనం పెరిఫరల్ న్యూరోపతి విత్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, పెరిఫరల్ న్యూరోపతి విత్ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్, పెరిఫరల్ న్యూరోపతి విత్ వాస్కులర్ కాంప్రమైజేషన్ అనేది కూడా వైద్యంలో ఇంక్లూడ్ చేసి ఆ రకంగా కూడా వైద్యం చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఎంతకాలం పాటు మందులు వాడాలి అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఈ జబ్బుతో బాధపడే వాళ్ళలో కొద్ది మంది లోపల ఒక 6 నెలలు, సంవత్సరం మందులు వాడితే తగ్గే వాళ్ళు ఉంటారు. అలాగే ఇంకొంతమందిలో 3 నెలలు, 6 నెలలు మందులు వాడితే తగ్గే వాళ్ళు ఉంటారు. కొంతమంది చాలా కాలం పాటు అనగా 2, 3 ఏళ్లు, 4, 5 ఏళ్లు మందులు వాడినా తగ్గని వాళ్ళు, మందులు వాడితే మాత్రమే ఫలితం కనపడే వాళ్ళు ఉంటారు. ఎవరికి ఏ రకం ఎలా వస్తుంది ఏంటి అనేది ఇంకా లోపలికి వెళ్లి పరీక్షలు చేస్తే గానీ మనకు తెలియదు. ఇంకొక చిన్న ఇష్యూ ఏంటంటే ఈ పెరిఫరల్ న్యూరోపతితో బాధపడే వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క పాదానికి ఉన్న స్పర్శని తెలియకుండా కొన్ని చిన్న అల్సర్స్ లాగా పడి పెద్ద పెద్ద పుళ్ళు లాగా తయారవుతా ఉంటాయి. అంటే ఒక రకమైన కాలుకి గాయం లాగా తయారవుతా ఉంటది. దాన్ని గనక వాళ్ళు స్పర్శ లేక తెలుసుకోలేకపోయిన పక్షంలో కొద్దిగా కాలుని తినేస్తా కొంతమంది పాదాన్ని కోల్పోయిన వాళ్ళను కూడా మనం చూస్తూనే ఉంటాం. సో అలాంటి పరిస్థితి రాకూడదన్నా సరే పెరిఫరల్ న్యూరోపతికి సంబంధించి ఎర్లీ ఇంటర్వెన్షన్, ఎర్లీ అప్రోచ్ టు ద డాక్టర్ అనేది చాలా అవసరం. ఇంకొకటి పెరిఫరల్ న్యూరోపతిలో ఒక రకమైన గుండెకి ఎట్లయితే రక్త ప్రసారం జరగకపోతే గుండెపోటు వస్తుందో, మెదడుకి రక్త ప్రసారం జరగనప్పుడు పక్షవాతం వస్తుందని చదువుకుంటామో, అలాంటి రక్తనాళాలే కాళ్ళలో కూడా ఉంటాయి. అలాంటి రక్తనాళాల రక్త ప్రసారం జరగనప్పుడు వచ్చే సమస్యే పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్. సో పెరిఫరల్ న్యూరోపతి, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ రెండూ గనక కలిసి ఉంటే మనిషి యొక్క ఆరోగ్యం అగ్నికి ఆజ్యం పోసినట్లే. సో ఆ విషయంలో మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంతమందికి పొగాకు కాల్చడం గాని, తాగడం గాని అలవాటు ఉంటుంది, మందు తాగే అలవాటు కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి సమస్యలు మరింత ఎక్కువ ఇబ్బంది తెచ్చిపెడతా ఉంటాయి. అలాగే ఆడవాళ్ళలో కొన్ని రకాలైన హార్మోన్ రిలేటెడ్ సమస్యలు, గర్భాశయానికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటి సమస్యలు కొంత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది టెన్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో గాని, ఒక రకమైన ఆలోచనలు లేకపోతే ప్రశాంతంగా నిద్ర పట్టని వాళ్ళలో కూడా దీని యొక్క తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కొద్దిమంది వాళ్లే సొంతంగా కొన్ని రకాల జబ్బులకి మందులు షాపుల్లోకి వెళ్లి కొనుక్కోవటము, ఆ కొనుక్కున్న మందులు వాళ్లే విచక్షణారహితంగా వేసుకోవటము, లేదా కొంతమంది అంత అవగాహన లేని, అంత అర్హత లేని డాక్టర్ల చేతిలో ఇంజక్షన్లు, టాబ్లెట్లు వాడుకున్నప్పుడు కూడా ఆ మందులు ఒక మందుతో ఇంకో మందు కలవకూడని మందు కలవటం ద్వారా కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొంతమంది లోపల పొలాలకి పురుగు మందుల్లా కొట్టటము, లేదా ఈ వ్యవసాయం చేసే క్రమంలో
పురుగు మందుల యొక్క మందుని తెలియకుండానే వాళ్ళు ఇన్హలేషన్ అంటాం మనం, పీల్చటం గానీ, చర్మం మీద పడినప్పుడు అది చర్మం ద్వారా లోపలికి వెళ్ళిపోవటం గానీ జరిగినప్పుడు కూడా దాని ద్వారా కూడా పెరిఫెరల్ న్యూరోపతిలో కొన్ని రకాలు వస్తా ఉంటాయి. టాక్సిక్ న్యూరోపతి అంటారు. అవి చాలా కష్టంగా ఉంటాయి తగ్గించడం కూడా. అందుకని ఆ విషయంలో కూడా మీరేదన్నా కొంత అట్లాంటి వాటికి దగ్గరగా ఉన్నా, వాటి తాలూకు ఫలితం మీ మీద ఏదన్నా కొంత కనపడే పరిస్థితుల్లో ఉన్నా సరే జాగ్రత్తగా ఉండండి చెప్పడం కూడా మా గోల్డ్ హాస్పిటల్ యొక్క ఉద్దేశం. సో ఎలాంటి పెరిఫెరల్ న్యూరోపతి అయినా, ఎంత తీవ్రంగా ఉన్నా, ఆ తీవ్రతని మీరు భరించలేక ఎంత ఇబ్బంది పడుతున్నా సరే ఖచ్చితంగా ఒక సామరస్యపూర్వకమైన పరిష్కారం చూపించడంలో మేము ఎప్పుడూ ముందుంటాము. చాలా మందికి 90% తగ్గుతుంది, కొద్ది మందికి 100% తగ్గుతుంది, ఇంకా చాలా మందికి పూర్తిగా కూడా నయమవుతుంది. ఎక్కడన్నా కొద్ది మందికి కొంత తగ్గి మళ్ళీ మందులు వాడకపోతే మళ్ళీ వచ్చేలాగా ఉంటది, కానీ తీవ్రత తగ్గుతుంది. సో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, మీ యొక్క స్టేజ్ ఎంత, మీ యొక్క తీవ్రతకి కారణం ఏంటి, మీకున్న వేరే రకాలైన జబ్బులు ఇబ్బందులు ఏంటి, మీరు వాడుతున్న మందులు ఏంటి, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం ఎవరికి తగ్గుతుంది, ఎవరికి కొంత తగ్గుతుంది, ఎవరికి పూర్తిగా తగ్గుతుంది, తగ్గదు అని కూడా మనం కేటగరైజ్ చేయాల్సి ఉంటుంది. సో మీలో ఎవరన్నా సరే పెరిఫెరల్ న్యూరోపతి కానీ, పెరిఫెరల్ న్యూరోపతికి అసోసియేటెడ్ గా ఉన్న పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ లేదా వాస్కులర్ కాంప్రమైజేషన్, ఒక రకమైన వారికోజ్ వెయిన్స్ లాంటి ఇబ్బందులతో కనుక బాధపడుతుంటే ఖచ్చితంగా డాక్టర్ లెనిన్ రెడ్డి గోల్డ్ హాస్పిటల్ గుంటూరు మరియు హైదరాబాద్. థ్యాంక్ యూ.